ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మరాములు తాత చేయాలి కదా, మరి మోతెవారి ఇయ్యాలే మీ గురం ముంగటేసుకున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అరే వీడ కూర్చున్నాడు కదా. అరే వెనకటేసు, అరే నీకోసం నేను ఊరంతా ఎంకలాడతాను కదా, అంత మంచేనా? మంచిగానే ఎన్నలేదు, నా కోసం బాగా తిరుగుతారా ఎందుకు? అరే నువ్వు వచ్చి మంచి వారా వెనకటేసి అంటే ఏంటిరా, మన ఊళ్ళో గ్రామ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునివి. అసలు నీతో ఎన్ని పనులు ఉంటాయి ఏం కథ, అందుకే నీకోసం వచ్చిన. సరే సరే, నీకు చాన్నే పనులుంటాయి గాని ఇంతకు ఆ వెంకటన్నతోని నీకు ఇప్పుడున్న పని ఏందో గది చెప్పు మోదాలు. అరే నేను మీ కాంగ్రెస్ పార్టీలకు వద్దామని చూస్తానరా. నువ్వు రేపు పొద్దుగాలు ఏం చేయాలి ఎరికేనా, మన 3 బాట్ల కాడ ఉన్న చెయ్యి పార్టీ జెండా గజ్జ కాడ ఈ కాంగ్రెస్ పార్టీ కండువలు నా మెడలు కప్పాలి, సరేనా? ఊళ్ళకెళ్ళి ఎవరు వచ్చిన మంచిగా నువ్వైతే గట్టంటివేంద్రా? అరే ఒకటేసారి ముసలోని గట్లన్నవేందే అన్న? ఆయన నిన్న మొన్నటి దాకా కారు పార్టీ కండువను మెడలోసుకొని తిరిగి సడన్ గా చెయ్యి పార్టీ మీద గింత ప్రేమ ఎట్లా ఉట్టుకొచ్చిందో తాత నీకు? ఎత్తనో పుట్టుకొచ్చింది ఇత్తులు కచ్చకాయలు నీకు అన్ని చెప్పాలా? నడివిత కచ్చి పుల్లలేస్తా అంటావు బోకరదానా నువ్వు ఇంచలు వీకు. అరే ఎవరు ఇంకటేసి, అరే ఎందుకురా నన్ను గింత దూరం చేస్తాను చెప్పురా. నువ్వు ఒక్కనివి సరేనని నాకు ఈ కండువ కప్పినావు అనుకో, నేను వచ్చిగానే అత్త కాదురా, ఇది వచ్చి ముచ్చట కాదురా. ప్లీజ్ రా, మీ పాటలకు వస్తారా? దోశ ఊసిపోయినాడేమో బాగా నీతులు నీలుతాను వేదరా. అరే నిన్ను మా కారు పాటలో వెళ్ళగొచ్చినప్పుడు ఈ చెయ్యి పాటలో సరిగ్గా మరి ఎవరు చెప్పిండ్రా? నేను కాదారా? నేను చెప్తా కాదురా నీకు ఈ చెయ్యి పాటలో అధ్యక్ష పదవి ఇచ్చిళ్ళు. ఇలా బాగా నీతులు నీలుతాను వేదరా, నీ ఎత్తులేని కుక్క. ముసలాడా బాగా మాట్లాడతాను అయితే. నువ్వు ఆగరాదు ముసలోడా, అంటే ఆగవు పంటే లేవో అన్నట్టు చేస్తావు. ఓ అన్న నీదైనా ఏం పద్ధతి అన్నట్టే, మా ముసలోడు గంతగానం బతిమిలాడుతుంటే కుక్కని తీసేసినట్టే తీసేయబడితేవేమే? లేకుంటే ఏందక్క మొన్న జరిగిన ఎమ్మెల్యే ఓట్లప్పుడు ఎన్ని కథలు పడ్డాడు తెలుసా అక్క? చెప్పు ముసలాడు చెప్పు. అదే ఇప్పుడు పాత పెంట ఎందుకురా, ఇప్పుడు మళ్ళీ లేని పెంటని అంత తోడుతాను. అరే నా తప్పైందని ఒప్పుకున్నా కాదురా, మళ్ళీ ఇప్పుడు గదంతా ఎందుకురా? అరే ప్లీజ్ రా, నన్ను మీ చెయ్యి పాటలో చేర్పించుకోరా, నీకు పుణ్యం ఉంటుందిరా. అరే నీ అవ్వా, ఇప్పుడు నువ్వు చెయ్యి పార్టీలో చేరాల్సినంత అవసరం ఏమొచ్చిందే? ఆ అన్నను గంతగానం బతిమిలాడుతున్నావు. అరే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏపీలో కదా పెట్టినట్టు ఊరికొక ముగ్గురిని వాలంటీర్లను పెడతాడట కదా, అది కూడా చెయ్యి పార్టీలో మంచిగా పనిచేసే కార్యకర్తలకే ఆ కొలువులు ఇస్తాడట పిల్ల. అందుకే నేను కూడా ఈ చెయ్యి పార్టీలో షరీకా ఇతనని చేసి ఆ కొలువు సంపాదించుకుందామని చేరుదాం అనుకుంటాను. అబ్బా ముసలోడా, అందుకేనా నువ్వు ఇన్ని కథలు పడ్డది? అందుకే చెయ్యి పార్టీలోకి వద్దామని కథలు పడతానావా? నువ్వు ఇప్పుడు చెయ్యి పార్టీలోకి పోయి వాలంటీర్ పోస్ట్ కొట్టేస్తానంటే ఇన్నొద్దుల సంధి పార్టీని పట్టుకొని పని చేసిన వాళ్ళు ఏడబోవాలి ముసలోడా. అరే గట్లంటవేంద్రా, నేను కూడా మస్తు కష్టపడతారా చెయ్యి పార్టీ కోసానికి. అరే అంతేందుకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, దానికోసానికి నేను ఎంత కష్టపడతారో నువ్వే చూడు. అవసరం అయితే ఊళ్ళో ఒక్క ఓటు కూడా కారు పార్టీకి పడకుండా మొత్తం కుళ్ళు గుత్తగా మన చెయ్యి పార్టీకి పడేటట్టు నేను కష్టపడతారా అంటే నన్ను నమ్మురా. కుదరదు నువ్వు ఎందుకు వస్తానమ్మా, అర్థమైంది కానీ ఏమదు. అరే ఏం మనిషిరా నువ్వు, నేను ఎందుకు వస్తానా అనేది, నేను సార్థం కోసం వస్తానా అనేది బాగా అడ్డం నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి అసంటప్పుడు మొన్న కడియం సిరియర్ సారు వాళ్ళ బిడ్డ కావ్య ఎంపీ సీటు కోసం వచ్చిండారా లేదా మీ చెయ్యి పార్టీలకు? మరి అప్పుడు ఎందుకు ఆయన ఆపలేదేం రాలి కదా కూడా, ఇప్పుడు బాగా నిలుగుతాను. అరే నీ అవ్వ, నీదేం తలకైతిక పంచాదే? ఆయన నువ్వు అన్నేంది చెయ్యి పార్టీలకు రానిచ్చేది? నువ్వేమో ఎమ్మెల్యే దగ్గర పోయి కండువ కప్పించుకొని చెయ్యి పార్టీలో షేరిగ్గా పో. అరే నాయనా, ఊళ్ళో పెత్తనం అంతా వీందే కాదు పిల్ల, అందుకే ఆడికిడికి ఎందుకు వీనితోటే కండువ కప్పించుకొని పార్టీలో చేరిపోతే అయిపోతుంది. ఊళ్ళో వచ్చే వాలంటీర్ పోస్ట్ ఎత్తనన్నా కొట్టేయచ్చు అని అనుకుంటా అంటే ఈ లేఖడేమో బాగా నిలుగుతాడు. నీ ముసలాడా తలకాయ ఉన్నదా? గువ్వా బలుగుతా చెప్తానా? డ్రామాలు చెప్తాను ఏదిరా గువ్వ బలిగేది? ఏమో బాగా నిలుగుతాను ఏంద్రా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా నీ అయ్యా జాగిరా? ఏమో బాగా మాట్లాడుతాను. అరే మీ కొట్లాట కొడి వెట్ట ముసలోడా. ఓ అన్న నువ్వన్నా ఆగరాదే, మా ముసలోడే నేరి అంటే నువ్వు అంతకంటే నేరి ఉన్నట్టున్నావు కదా, ఆగురిజరా. అబ్బబ్బబ్బా ఎత్తకొచ్చిండో చూసినావా, వాడు యుద్ధం పస్తున్నట్టున్నాడు వీని బతుకుల కచ్చ. అరే చాలా మంది గిట్లనే చాలా ఊళ్ళల్లా ఈ వాలంటీర్ల కొలువు ఆచకు చెయ్యి పాటల షరీక్ అవుతాడట. కానీ మన ఊళ్ళో చూసినావా ఏసొంచి అడివి ఉన్నదో, వాడు నేను పాటల షరీక్ అవుతారా అంటే కుమ్మిపోతాను నా కొడుకు. అరే దొరుకుతావు పాపా. ఉండదా మరి ఇన్నొద్దులు తొడలన్నీ దాచుకుంటా వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారాలు చేసి ఇప్పుడు ఈ కొలువు కోసానికి నువ్వు పార్టీలో చేరుతా అంటే ఎట్లా రానిస్తారు? అయ్యో నాదంటే గిట్లుండే మరి, పెద్ద పెద్ద లీడర్లు ఏడవడిపాయ మరి. అంతగానం చెయ్యి పార్టీ మీద కాయసున్నోళ్ళే అయితే ఎమ్మెల్యే ఓట్లకు ముంగట్నే వచ్చి ఈ పార్టీలో షరీక్ కావాలి కదా.
ఇప్పుడు చెయ్యి పాచి గద్దెన కూర్చున్నాక ముళ్ళ మూట చదువుకొని వచ్చి చెయ్యి పాచి చెరి కవుడు సంసారితనవా ఆయన ఎవరి గురించో నాకెందుకు నా సాలే చక్కగా లేదా వీళ్ళ నోళ్ళ అనుకోట పోతానా మరి ఇక మంది తెరువుకు ఓకు చూసింది కదా పబ్లిక్. ఏపీలు ఉన్నట్టే ఎంపీ ఎలక్షన్ల తర్వాత తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నారట చెయ్యిపాటి సర్కారోళ్ళు. ఇందిరమ్మ కమిటీల పేరు మీద జనాలందరికీ అన్ని పథకాలు అందేటట్టు చేస్తారట. ఒక్కో కమిటీలో 5 సభ్యులు ఉంటారట. ఒక్కో సభ్యునికి నెలకు 6,000 జీతం కూడా ఇస్తారట. రాష్ట్రం మొత్తం 80,000 మంది సభ్యులు నియమించబోతున్నారట. చూడాలి మరి తెలంగాణలో రాబోయే ఇందిరమ్మ కమిటీలు ఎట్లా పనిచేస్తాయో, జనాలకు ఏ తీరుగా సేవ చేస్తాయో మరి.